హాయ్ హలో అండి. నేను లాస్ట్ వీడియోలో హోమం పూజ వీడియో పెట్టాను కదా. గృహప్రవేశం ముందు రోజు హోమం పూజ చేశారు. అది లాస్ట్ వీడియోలో చూపించాను. ఈరోజైతే గృహప్రవేశం జరుగుతుంది. నా తమ్ముడి ఒక్కడే ఈరోజు గృహప్రవేశం చేయట్లేదండి. తన బావమరిది కూడా సేమ్ రోజు 1 గంట ముహూర్తం ముందు వాళ్ళ బావమరిది గృహప్రవేశము, పాలు పొంగించడం పూజ. తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత నా తమ్ముడి ఇంట్లో పూజ జరుగుతుంది. ఫస్ట్ అయితే నా తమ్ముడి బావమరిది అయితే గృహప్రవేశానికి గుమ్మం దగ్గర గుమ్మం పూజ పంతులు స్టార్ట్ చేశారు. గుమ్మం పూజ అయితే జరుగుతుంది. ఈ పూజా విధానం అంతా కూడా నాకైతే చాలా నచ్చిందండి. గృహప్రవేశం చేసిన వెంటనే నా మరదలు ఫస్ట్ అక్కడ పాలు పొంగించి, తనకు ఆడబిడ్డ ఒక్కటే కాబట్టి అక్కడ పాలు పొంగించి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ నా తమ్ముడి ఇంట్లో పూజ స్టార్ట్ చేయాలి. అక్కడ నేను చేయాలి కదా. నాకు ముందుగా వీళ్ళంతా ఇక్కడ ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు ఇదంతా చూస్తున్నాను కదా. ఇదేంటి నేను అక్కడ నా తమ్ముడి ఇంట్లో ఫాలో అవ్వచ్చు అనుకుంటా. 1 గంట ముందే నాకు చూస్తున్నాను పూజ మొత్తం కూడా. ఇక్కడ చూసి నేను అక్కడ చెయ్యాలి. పంతులు గారు అయితే మాత్రం స్టవ్ మొత్తం కూడా పూజ చేయిస్తున్నారు. స్టవ్ మొత్తానికి ఇంకా హారతి ఇప్పించారు, ధూపం ఇప్పించారు, తాంబూలం ఇప్పించారు. ముత్తైదువులు అందరికీ కూడా పూలు ఇప్పించి మంత్రాలు చదువుతూనే ఉంటున్నారు. చదివి అందరి దగ్గర నుంచి కూడా స్వామికి ఎలా మనము పూలు సమర్పిస్తామో అలాగే స్టవ్ కూడా సమర్పింపజేశారు. అలా పూజ అంతా కూడా అక్కడ పాలు పొంగిన వెంటనే నా మరదలు నేనైతే ఈ వీడియోలో కనబడట్లేదు. వీడియో మొత్తం నేనే షూట్ చేస్తున్నాను. పాలు బాగా పొంగాయండి. పాలు పొంగిన వెంటనే అందరి చేత కొంచెం కొంచెం చక్కెర అయితే ఆ పాలల్లో వేయించారు. అక్కడ పూజ అయిపోయిన వెంటనే మేమైతే మా తమ్ముడు, నా మరదలు ఇక్కడ కూడా గుమ్మం దగ్గర పూజ స్టార్ట్ చేశారు. అక్కడ డీటెయిల్గా చూడలేకపోయాను. ఇక్కడైతే గుమ్మం లోపల నుంచి చూస్తూ ఉన్నాను ఎలా చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు అని. పంతులు గారు అయితే దగ్గరుండి గుమ్మానికి పసుపు, కుంకుమ అన్నీ కూడా బాగా దగ్గరుండి చెప్పి చేయిస్తున్నారు. వీళ్ళు చేసే పద్ధతి అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి. గుమ్మానికి పసుపు పూసి బొట్లు పెట్టిన తర్వాత ముగ్గు పిండితో ముగ్గు కూడా వేయించారు. ముగ్గు వేసిన తర్వాత గుమ్మానికి మధ్యలో ఒక ఇత్తడి కాయిన్కి మధ్యలో హోల్ వచ్చింది. ఆ హోల్లో మేకు పెట్టి గుమ్మానికి కొట్టించారు. అలాగే ఆ లాస్ట్లో ఈ లాస్ట్లో గుమ్మానికి చిన్న చిన్న మేకులు కూడా కొట్టించారు. ఇదంతా నాకు కొత్తగా అనిపించింది. ఇలా గుమ్మం పూజ అయితే అయిపోయింది. లోపలికి వచ్చే ముందుగా మామూలుగా అయితే ఆడపడుచు ముందు అడుగు పెట్టాలి, చెంబుతో కానీ బిందెతో కానీ నీళ్లు తీసుకురావాలి అంటారు కదా. కానీ ఇక్కడ అలా చేయలేదు పంతులు గారు. నాకైతే దీపాలు ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో నా మరదలు కూడా దీపాలు తీసుకొని లోపలికి ఫస్ట్ టైం అడుగు పెట్టింది. గ్లాసు నిండా బెల్లం మీద ఒక నిమ్మకాయ పెట్టి రైట్ లెగ్తో తన్నేసి ముందుకు వచ్చేయమని చెప్పారు. అలాగే దీపాలు నాకు ఇచ్చారు. నీళ్ళు, ఇలాగా దేవుడి ఫొటోసు, రోకలి, తెడిగట్ట, కందిపప్పు ఇలా కొన్ని సరుకులు తీసుకొని లోపలికి రావాలంట ఫస్ట్ టైం వచ్చేటప్పుడు. అలా మంచికొకటి తీసుకొని ముత్తైదువులందరూ ఫస్ట్ టైం లోపలికైతే వచ్చేసాము. అలా తీసుకొని లోపలికి వచ్చిన వెంటనే ఇల్లంతా తిరిగి తర్వాత తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టమని చెప్పారు. అలా అందరము కూడా తీసుకొచ్చి పెట్టాము. తర్వాత పాలు పొంగించడానికి ముహూర్తం టైం అవుతుంది. పూజా గది అయితే చాలా బాగా వచ్చింది కదండి. ఇంతకుముందు లైటింగ్ లేదు, అందుకే సరిగ్గా కనబడలేదు. ఇప్పుడైతే పూజా గదికి లైటింగ్ కనిపిస్తుంది కదా, బాగా కనిపిస్తుంది శివుడి బొమ్మ. ఇంకా స్టవ్కి కూడా పూజ చేయించారు. అలాగే పాలు పొంగించే గిన్నెకి కూడా మొత్తం కూడా పసుపు పెట్టించి పూజ చేయించారు నా చేతితోనే. అన్నీ కూడా పంతులు గారు నిదానంగా చెప్పి, నేను ఆల్రెడీ అన్నీ అక్కడ చూసి వచ్చాను కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చింది. మామూలుగా అయితే మా ఇంట్లో చూశాను కానీ మా ఇంట్లో చేసేటప్పుడు ఇది కర్ణాటక పద్ధతి కదా, మనమైతే ఆంధ్ర పద్ధతిలో చేసాము. ఇవన్నీ డిఫరెంట్గా అనిపించాయి. పంతులు గారు అయితే దగ్గరుండి అన్నీ కూడా బాగా చెప్పి చేయించారు. పాలైతే బాగా పొంగాయండి. పొద్దున అర్లీ మార్నింగే మేము నా తమ్ముడి ఇంట్లో అయితే 4కి పొంగించాము. తను వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో అయితే 3కే స్టార్ట్ చేసాము. ఇలా హారతి ఇచ్చేటప్పుడు ఒక ఆంటీ పాట పాడారు, చాలా బాగా పాడారండి. అది కూడా వినండి మీరు.
ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆ ಒಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಎಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು ಕಂಕಣ ಕೈಯ ತಿರುಗುತ್ತ ಬಾರೆ ಕುಂಕುಮಾಂಕಿತ ಪಂಕಜಲೋಕನೆ ವೆಂಕಟರಮಣದ ಬಿಂಕದ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ನಮ್ಮಮ್ಮ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ನಮ್ಮಮ್ಮಡಿ ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ బారం. ఇలా పాట పాడడం అయిపోయే లోపుగానే పాలు బాగా పొంగొచ్చాయండి. పొంగిన తర్వాత అందరి చేతితో కొంచెం పంచదార పాలల్లో వేయించారు పంతులు గారు. ఆ పాలని కొద్దిగా తీసి దేవుడి గదిలో నైవేద్యం సమర్పించమని చెప్పారు. నేను కొద్దిగా తీసి గ్లాస్లో వేసి దేవుడి దగ్గర పెట్టాను. అందరూ కొంచెం రిలాక్స్ అయ్యారు. అర్లీ మార్నింగ్ లేచారు కదా, కొంచెం రిలాక్స్ అయ్యారు. ఇంకా వెంటనే మళ్ళీ వ్రతం ఉంది కదా, వ్రతానికి అక్కడ మండపం రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నారు. మళ్ళీ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, కలశం దగ్గర పూజ మళ్ళీ ఉంది మార్నింగ్. హోమం కూడా మళ్ళీ ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్పారని ఈరోజు మళ్ళీ అవి కూడా చేస్తారంట. కలశ పూజ అయితే అయిపోయిన తర్వాత గోపూజ చేయించారు. 2 జంటల్ని కూడా పిలిచి అందరూ కూడా కిందకు వచ్చి పూజ అయితే చేశారు. గోపూజ అయిపోయిన తర్వాత గోవుని ఇంట్లోకి తీసుకొచ్చి ఇల్లంతా కూడా తిప్పుతారు. గోవులకైతే మాత్రం చాలా సపోర్ట్ చేశాయండి. అవైతే కదలకుండా ఎంత బాగా కంఫర్టబుల్గా ఉన్నాయో. ఈ ఆవు అయితే ఇల్లంతా కూడా బాగా తిరిగింది. డైనింగ్ హాల్లోకి వస్తానే ఇది మూత్రం పోసిందండి. ఇలా చేస్తే ఇంట్లో పేడ వేయడం, మూత్రం పోయడం ఇలా చేస్తే చాలా మంచిదంట.